आदावं ते श्रुतीनां प्रणववदुदितं द्राविडाम्नाय वाचां यन्मन्त्रं छात्रभावं स्वयमिह भगवान् यस्य रङ्गे स ऐच्छत् व्याख्यालोकार्यसूक्तेः लसति कवचवद्यस्य सौम्योपयन्ता चित्ते मे सन्निधत्तां स मुनिरविरतं भाष्यकारावतारः। श्रियं दधानमुरसा मध्ये भूनिलयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः। तुषाराद्रिसमच्छायं तुलसीदामभूषणं तुरङ्गवदनं वन्दे तुङ्गसारस्वतप्रदम्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखाद् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः। तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। अस्ति स्वस्तरुणीकराग्रविगळत्कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलं स्रस्तस्रस्तनिरुद्धनी विविलसत् गोपीसहस्रावृतं हस्तन्यस्तनतापवर्गम् अखिलोदारं किशोराकृति। कमनीयकिशोरमुग्धमूर्तेः कलवेणुक्वणितादृताननेन्दोः मम वाचि विजृम्भतां मुरारेः मधुरिम्णः कणिकापि कापि कापि। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, నిజామాబాద్ నగరంలో పెరుమాళ్ళ యొక్క దివ్య సన్నిధానంలో 113వ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం. 112 భాగవత సప్తాహములు ఒక ఎత్తు అయితే ఈ 113వ భాగవత సప్తాహం ఒక ఎత్తు. కారణమేమి అంటే ఇంతమంది భాగవతోత్తములతోటి కలిసి అనుభవించుకునేటటువంటి భాగ్యం. కారణమేమి అంటే కృత్వా వైష్ణవమగ్రతః. భాగవతం చెబితే ఎవరికి చెప్పాలి, భాగవతం చెబితే ఎవరు చెప్పాలి? అవైష్ణవముఖాత్ నశ్రోతవ్యం. వైష్ణవుడు కాని వాని నుండి భాగవతం వినరాదు. కారణం, భాగవతం అంటేనే శ్రీమన్నారాయణుని వైభవం. ఆ నారాయణుని మీద అనన్యార్హమైనటువంటి ప్రీతి లేని వాళ్ళు ఆయన వైభవాన్ని ఏం చెబుతారు? చెప్పినా బాధపడుతూ చెప్పాలి. ఎందుకంటే భాగవతం అంతా ఆయన వైభవం చెప్తుంది, వీళ్ళకి నచ్చదాయి కనుక ప్రయోజనం లేదు. వాళ్ళ వలన మనం వినలేం కనుక వాళ్ళ వలన వినకూడదు. ఒకవేళ ఇతరులైనటువంటి వాళ్ళందరికీ భాగవతాన్ని తెలుపవలసి వస్తే ఒక్క శ్రీ వైష్ణవుని అయినా ఎదురుగుండగా కూర్చోబెట్టుకుని ఆయన కేసి చూస్తూ చెబితే మిగతా వాళ్ళందరూ విన్నా ఇబ్బంది లేదు.
మరి ఇంతమంది భాగవతోత్తముల సన్నిధానంలో పెరుమాళ్ల వైభవాన్ని ఎత్కించు వాచికమైనటువంటి కైంకర్యం చేసుకుని అనుభవించే భాగ్యం పెరుమాళ్ల యొక్క దివ్య అనుగ్రహంతో అలభ్య లాభంగా లభించినటువంటి భాగ్యం ఇది. పెరుమాళ్ల యొక్క వైభవాన్ని ఎవరు గడించగలరు? తనగ్గుం తన్మై తెరియ వరియానై అన్నారు ఆళ్వార్లు. భగవంతుణ్ణి పిలిచి నీ గొప్పతనం ఎంతో చెప్పవయ్యా అంటే ఆయనే చెప్పలేడట. ఒకవేళ ఎవరైనా నేను చెప్తానండి పెరుమాళ గొప్పతనం అని గొప్పగా వర్ణించాను అని అనుకుంటే అది ఏమో నమ్మాళ్వార్ పెరియ తిరువందాది అనే వారి ప్రబంధంలో ఒక్క మాటలో చెబుతారు. పుహళ్వో పழிப்போ పుహళో పழிయో అని. ఎవరైనా నేను భగవంతుణ్ణి కీర్తిస్తున్నాను అనుకుంటే దూషించినట్లర్థము. కనుక ఆయన దూషించకూడదంటే కీర్తించకూడదు. ఏమిటండి మాట? కీర్తిస్తే దూషించినట్టు అవుతుందా? అమతం మతం మతమధామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం. భట్టర్ వారి యొక్క శ్రీ సూక్తి. అవిజ్ఞాతం విజానతాం వేదవాక్యం. పరమాత్మను ఎవరైనా నాకు తెలుసును అనుకుంటే ఆయనకు తెలియదు అని అర్థం. తెలుసుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఇంత అనైనా తెలుసుకోవాలి, అంత అనైనా తెలుసుకోవాలి. రెండే మార్గాలు. ఓ వ్యక్తిని మనం కీర్తిస్తున్నాం అనుకోండి, ఆయనలో ఏమైనా గొప్పతనం ఉంటే ఇంత గొప్పవాడండి అంటాం. ఆయనలో గొప్పతనం లేకపోతే గొప్పతనం ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు, కర్ణుడు, శిబి ఇలాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి అరువు పట్టుకొచ్చి ఈయన నెత్తి మీద పెట్టి ఈయన కర్ణుడు అంత గొప్పదా అని, శిబి ఎంత గొప్పదా అని. కనుక అంతా అనైనా చెప్పాలి, ఇంత అనైనా చెప్పాలి. పరమాత్మ వైభవం ఎంత ఆయనకే తెలియనంత. ఏమంటే అలా చెప్పచ్చునా? ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని ఉపనిషత్తు పరమాత్మని సర్వజ్ఞుడు అంటుంది. మరి ఆయన గొప్పతనం ఆయనకి తెలియకపోతే అది అజ్ఞత కదా, సర్వజ్ఞత్వానికి లోటు కదా అని ప్రశ్న వేసుకుని కూరత్తాళ్వాన్ శ్రీస్తవంలో ఒక అందమైన మాట చెప్పారు. యన్నాస్త్యేవ తదజ్ఞతాం అనుగుణాం సర్వజ్ఞతాయా విదుః వ్యోమాంభోజమిదం దయాకిల విదన్ లేదా వదన్ భ్రాంతోయమిత్యుచ్యతే. ఇప్పుడు అందరికంటే మనం గొప్పగా అపూర్వమైన మాట చెప్పాలనుకున్నాడు ఒక ఆయన. ఏం చెప్తున్నాడు? ఏష వంధ్యాసుతో ఆయాతి. అదిగోండి గొడ్రాలు కొడుకు వచ్చేస్తున్నాడు. ఎలా వస్తున్నాడో తెలుసునా? మన్ని చంపడం కోసమని ఆకాశగంగలో స్నానం చేసి ఖపుష్పకృత శేఖర, ఆకాశంలో గగన కుసుమం, ఆకాశంలో పుట్టిన పువ్వుని అలంకరించుకుని, అంతేనా శేషశృంగధర కుందేటి కొమ్ముని పట్టుకుని వచ్చేస్తున్నాడండి అన్నాడు ఒక ఆయన. ఎవడైనా ఇలా చెప్పగలడా? కుందేటికి కొమ్ము ఉంటుందా? ఆకాశంలో పువ్వు పుడుతుందా? గొడ్రాలికి కొడుకుంటాడా? ఇవేముండవు. ఏముండవు ఏముండవు కొడుకుంటాడు. గొడ్రాలు ఉంటుంది, గొడ్రాలుకి కొడుకుంటాడు. కుందేలుంటుంది, కొమ్ము ఉంటుంది, కుందేటికి కొమ్ము ఉండదు కదా. ఇవన్నీ పరస్పర విసదృశములైనటువంటి మాటల్ని ఒకచోట చేర్చి చెబితే ఏమంటారు విన్నవాళ్ళు ఎవరైనా? భ్రాంతోయమిత్యుచ్యతే. ఆసుపత్రిలో జాయిన్ చేయాలండి అంటారు కదా. కనుక లేని దానిని ఉన్నదని చెప్పినవాడు తెలివైనవాడు కాదు, తెలుసుకోలేని దానిని తెలుసుకోలేనని చెప్పినవాడు తెలివైనవాడా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒరే ఆ ఆకాశం ఎంత వెడల్పుందిరా అని ఒక ఆయన అడిగాడు అనుకోండి.
నేను కొలుస్తానని లేని టేప్ పుచ్చుకుని ఒక ఆయన వెళ్ళాడు, ఇంకో ఆయన నేను చెప్పలేనండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు కదా? ఎందుకని? దేనికి అంతం లేదో దానికి అంతం లేదని తెలుసుకోవడమే తెలివి, అంతే తప్ప ఇన్ని అడుగులు ఉంది అని చెబితే మరి అది తెలివి తక్కువదనమే కదా. ఇప్పుడు భగవంతుడి గొప్పతనానికి అంతం లేదు, మరి ఎవడైనా చెప్పగలరా ఇంత గొప్పతనం అని? భగవంతుడినే చెప్పమన్నా చెప్పలేడు, అంతం లేదనే చెప్పాలి కదా ఆయన. ఇది భగవంతుని గొప్పతనం అయితే ఎవరైనా ఒకళ్ళు నేను భగవంతుని గొప్పతనాన్ని చెబుతాను అని కీర్తించడం ప్రారంభిస్తే ఏమని కీర్తించాలి? నువ్వు ఇంద్రుడంత వాడివి అనాలి. మనం లోకంలో అలాగే కదా కీర్తిస్తూ ఉంటాం. మరి నువ్వు ఇంద్రుడంత వాడివి అని పరమాత్మనంటే పరమాత్మని కీర్తించినట్లా దూషించినట్లా? ఆ ఇంద్రుడెవరు? దేవేంద్రుడంటే దేవలోకానికి అధిపతి. ఈ దేవేంద్రుడి కాల పరిమితి ఎంత? దేవేంద్రుడు ఎంతకాలం ఉంటాడు పదవిలో? 71 చతుర్యుగాలు ఉంటాడు. చతుర్యుగం అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 కలిపితే ఒక చతుర్యుగం. ఇలాంటివి 71 చతుర్యుగాల పాటు ఇంద్రుడు ఉంటాడు. అంటే ఒక మన్వంతరం, ఒక మన్వంతరంలో మారిపోవాలి. ఇంద్రుడు మారిపోతాడు, సప్తఋషులు మారిపోతారు, అందరూ మారిపోతారు. ఇలాంటి మనువులు 14 మంది. మొత్తం 14 మనువులు ఒక ఆవృత్తి తిరిగారు అనుకోండి, అంటే 1000 చతుర్యుగములు. 1000 చతుర్యుగములంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు, మళ్ళీ అంతరాత్రి. ఇలాంటివి 365 అయితే ఓ సంవత్సరం. అలాంటివి 100 ఏళ్ళు అయితే ఆయనకి పదవీ పరిమితి అయిపోతుంది. ఇలాంటి బ్రహ్మాల్ని మాటి మాటికి పుట్టిస్తూ ఉండేవాడు పరమాత్మ. ఇప్పుడు ఆ పరమాత్మని పట్టుకొచ్చి నువ్వు ఇంద్రుడు అంత గొప్పవాడివి అంటే దూషించినట్ట కీర్తించినట్ట కదా? మనకంటే తెలివి తక్కువ వాళ్ళతోటి మనం పోలిస్తే కోపం రాదు, మనకి వస్తుందా? మరి భగవంతుడిని స్తోత్రం చేయడం అంటే ఏమిటి అర్థం? దూషించడం అని అర్థము. ఇది వస్తుస్థితి. ఇలాంటి పరమాత్మ వైభవాన్ని సమగ్రంగా తెలపగలిగిన వాళ్ళెవరు? పరమాత్మ నీ గొప్పతనం ఇంతని చెప్పలేం అనడమే ఆయనను కీర్తించడం అంటే. శబ్దాతిగ, ఏ శబ్దానికి అందడు పరమాత్మ. ఏ శబ్దంతో కొలిచి చెప్పలేం పరమాత్మని. సుఖం. ఇంకా మనం విష్ణు సహస్రనామం చదవక్కర్లేదు, ఏమీ చదవక్కర్లేదు, ఎలాగ చెప్పలేం గనక. శబ్ద సహ, శబ్దానికి అందడు కానీ మనం ఏ పేరు పెట్టి పిలిచినా అవును నేనే అని పలుకుతాడు. ఆయన గొప్పతనం అది. మనం అంతకంటే పిలవలేం గనక పాపం మనం ఎలా పిలిచినా. ఏనుగు పిలిస్తే పలికి పరిగెత్తుకొచ్చాడా? మరి మనం పిలిస్తే రాడా? పలుకుతాడు కదా. శబ్దానికి అందనివాడైనా శబ్దాన్ని స్వీకరించేవాడు పరమాత్మ. ఎందుకని? అసలు భగవంతుని గురించి అనాలనే బుద్ధి పుట్టడమే అబ్బురం. అనిపిస్తుందా? ఒకవేళ ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, చాలా సంబరపడతాడు పరమాత్మ. మరి కోపం రాదా? మనం సరిగా చెప్పలేం కదా ఆయన్ని గురించి. కోపం రాదు, ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆనందం కలుగుతుంది? ఈ లోకంలో అన్నిటికంటే ఆనందమును కలిగించున్నదేది? కిమృష్టం. అన్నిటికంటే ఆనందం ఏదండి? సుతవచనం. వాళ్ళ అబ్బాయి మాట్లాడుతుంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కనుక యాళ్ ఇనిదు కుయిల్ ఇనిదు ఎన్బర్ తమ్ముடைய తమ్మక్కల్ ఇనియ పేచ్చై కేట్టాదార్. ఏమందంగా చెప్పాడండి కురళ్ళు. ఏమన్నాడు? వీణాగానం చాలా మధురంగా ఉంటుంది అని కొందరంటారు, కోకిల చాలా తీయగా పాడుతుంది అని కొందరంటారు. అన్నిటికంటే తీయగా ఉండేది వాళ్ళ పిల్లల పలుకులు.
తల్లిదండ్రులకు ఆనందం ఏంటండి, వాడికి అప్పుడప్పుడే మాటలు వస్తుంటే వచ్చిరాని మాటలు మాట్లాడుతుంది, మా వాడికి నాలుగు పలచనండి అప్పుడే చూడండి మాటలు వచ్చేస్తున్నాయి అని ఎంత సంబరపడతారండి. కనుక కిమృష్టం, ఏది ఎక్కువ ఇష్టం? సుతవచనం. ఇప్పుడు నేను ఎంతో చెబితే కలగని ఆనందం భగవంతుడికి మీరొక్క పద్యం వల్లించి చదివారనుకోండి కలిగేస్తుంది. చిన్నపిల్లలు కదా, మరి చిన్నపిల్లలు ఒక్క పద్యం చదివినా గొప్పతనమే, ఓ చిన్న మంచి మాట చెప్పినా గొప్పతనమే. కనుక భగవంతుడికి చాలా ఆనందం కలుగుతుంది. అలా మన మాటలను ఆయన ఆనందంగా స్వీకరించడమే తప్ప ఆయన వైభవాల్ని మనం సమగ్రంగా చెప్పగలిగినటువంటి వాళ్ళం కాం. ఉన్నంతలో ఆ భగవంతుని వైభవాన్ని అనుభవించాలంటే అలా అనుభవించడం కోసమని మహర్షులు మొదలైనటువంటి వారు అనేక గ్రంథములను మనకు ఇచ్చి, ఇదిగో ఇందులో భగవంతుని గొప్పతనం తెలుపబడుతోంది. కళ్ళజోడు పెట్టుకున్నారా మీరు? ఇలా కళ్ళజోడు తయారు చేసిన వాళ్ళు ఇద్దరు మహర్షులు ఉన్నారు, మీకు తెలిసిన. ఒక ఆయన వ్యాసుడు, ఒక ఆయన వాల్మీకి. రెండు అద్దాలు, రెండు కళ్ళకి రెండు అద్దాలు కావాలి కదా, రెండు అద్దాలు. ఏమిటా అద్దములు? వేదాంత దేశకులు చెప్పిన మాట, వేదోప బ్రహ్మణ కుతూహలినా నిబద్ధం విశ్వంభర శృతిభవేన మహర్షిణాయత్ వ్యాసేన యచ్చ మధుసూదన పాదరక్షే ద్వే చక్షుషీ త్వదనుభావం అవేక్షితుం నః. పరమాత్మ వైభవాన్ని దర్శించడం కోసమని రెండు కన్నుల వలె రెండు గ్రంథములు, ఒకటి శ్రీరామాయణం, మరొకటి మహాభారతం, రెండు ఇతిహాసములను అందించు. మళ్ళీ మనకు కూడా గ్రహించడానికి వీలుగా ఉండాలిగా. అందరినీ గురించి ఒక దాంట్లో చెప్పేస్తే అర్థం చేసుకోలేమని ఓ దాంట్లో అమ్మవారి వైభవం, ఓ దాంట్లో స్వామివారి వైభవం, ఇలా రెండు గ్రంథాలు అందించు. దానితో తృప్తి తీరక 18 పురాణములు, 18 పురాణములలో పరమాత్మ అంటే ఎవరు, అసలు మనం అంటే ఎవళ్ళం, మనం అంటే మనకి తెలియదేంటి? ఎందుకు తెలియదు? టక్ మన పేరు చెప్పేస్తూ ఉంటాం. మనం అంటే ఈ శరీరమా, లేదా ఈ లోపల ఇంకెవళ్ళైనా పలికేవాళ్ళు ఉన్నారా? మనం కూడా చూస్తూ ఉంటాం కదా, చూస్తుంటామా? అప్పుడప్పుడు ఎవడైనా పడిపోతే పాపం వెళ్ళిపోతారనుకోండి, ఏమంటారు? మరి పెద్దవాళ్ళు వెళుతూ ఉంటారు కదా, పుణ్యాత్ముడు వెళ్ళిపోయాడండి అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడే ఉందిగా శరీరం. అంటే ఇంకో ఆయన ఎవరో ఉన్నాడనమాట మోసుకు తిరిగేవాడు. మనమే వాళ్ళం. మంచి ఆనందం అంటే ఏది ఆనందం? 4 రోజులు ఉండి ఎవడైనా మనకి పెన్నిచ్చి మళ్ళీ లాగేసుకున్నారనుకోండి, అది ఆనందమా? కాదు కదా. ఏదైనా మంచి ఆనందం అంటే ఎల్లకాలం ఉండదు. మంచి వస్తువు అంటే ఏమిటి చెప్పండి? మంచి వస్తువు అంటే ఏది? పెన్ ఉంది, పుస్తకం ఉంది, ఇవి మంచి వస్తువులా అంటే 4 రోజులు రాసిన తర్వాత ఆ పెన్ను కాస్త పాళీ విరిగిపోవడము, లేకపోతే ఆ పిల్లల్లో ఇంక అయిపోవడం, ఏదో అయిపోతుందా? పెన్ను పనికిరాంది అయిపోతుందా? మరి ఒకనాడు పనికి రాకపోతే మంచిది ఎలా అవుతుంది? ఎప్పుడూ పనికి వచ్చేది కాదు, ఎప్పుడూ ఆనందం కలిగించేది కావాలి. అలాంటి ఆనందం ఇచ్చేవాడు పరమాత్మ. ఆయన దగ్గర ఆనందం అనేదానికి మనం ఏమైనా ఓ రూపం చేసామనుకోండి, మట్టి ముద్దతోటి ఓ బొమ్మ తయారు చేసినట్టు ఆనందంతో ఓ బొమ్మ తయారు చేసామనుకోండి, ఆయనే పరమాత్మ అంటే. బాగా తెలియాలంటే మనం పటిక బెల్లం తింటామా? పటిక బెల్లం ఎలా ఉంటుంది చెప్పండి? లోపల తీయగా ఉంటుందా, పైన తీయగా ఉంటుందా? లోపల బయట అంతా తీయగానే ఉంటుంది. భగవంతుడు అంటే అదే ఆనందం అన్నమాట, ఆనందపు ముద్ద. ఆ ఆనందపు ముద్దను పొందాలంటే మనం ఏం చేయాలి? ఇది తెలపడం కోసమనే రకరకముల ప్రక్రియలలో మనకు 18 పురాణములను మహర్షులు అనుగ్రహించారు. 18 పురాణాలు ఏమిటేమిటి చెప్పేచ్చు. మనవాళ్ళు ప్రతిదానికి ఓ చిన్న కిటుకు చెప్తారు. ఆ కిటుకు కనుక గుర్తుపెట్టుకుంటే 18 పురాణాలు చెప్పచ్చు. ఈ 18 పురాణముల మొదటి అక్షరములను పెట్టి ఓ శ్లోకం రాశారు. ఈ శ్లోకం కనుక ఒక శ్లోకం చదువుకోవడం ఎంతసేపు వచ్చేస్తుంది? పిల్లలకి మరీ తొందరగా వచ్చేస్తుంది. ఈ ఒక్క శ్లోకం చదివాము అనుకోండి, ఎవళ్ళు అడిగినా 18 పురాణాలు ఏమిటో చెప్పేయచ్చు.
ఏమిటది? మద్వయం, భద్వయం చైవ, బ్రత్రయం, వచతుష్టయం, అనాపకూస్కలింగాని పురాణాని ప్రచక్షతే. ఇది ఒక శ్లోకం. ఇందులో 18 పురాణాలు. ఒకసారి అంటారా? మద్వయం, భద్వయం చైవ, బ్రత్రయం, వచతుష్టయం, అ నా పా కు స్కా లిం గాని పురాణాని ప్రచక్షతే. అయిపోయింది. 18 పురాణాలు చెప్పేసి. ఎలా చెప్పారండి? మద్వయం, మ అనే అక్షరాన్ని ముందు కలిగినవి 2 పురాణాలు. ఒకటి మత్స్య పురాణము, రెండవది మార్కండేయ పురాణము. కనుక మ ద్వయం అంటే 2 అని అర్థం. మద్వయం అంటే 2 పురాణములు. భద్వయం, భ అనే అక్షరాన్ని ముందు కలిగినవి 2 పురాణములు. ఒకటి భాగవతము, మరొకటి భవిష్య పురాణము. బ్రత్రయం, బ్ర అనే అక్షరాన్ని ముందు కలిగినవి 3 పురాణములు. ఒకటి బ్రహ్మ పురాణము, 2 బ్రహ్మాండ పురాణము, 3 బ్రహ్మ వైవర్త పురాణము. 3 పురాణాలు అయిపోయా. బ్రత్రయం, వచతుష్టయం, వ అనే అక్షరమును ముందు కలిగినవి 4 పురాణములు. ఏటా 4 పురాణములు? వామన పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, వాయు పురాణము. 4 పురాణాలు అయిపోయా. అ అగ్ని పురాణము, నా నారద పురాణము, ప పద్మ పురాణము, కు కూర్మ పురాణము, స్క స్కాంద పురాణము, లిం లింగ పురాణము, గా గారుడ పురాణము. అయి 18 పురాణాలు వచ్చేసాయి. ఒక్క శ్లోకం చదువుకుంటే, అంటే ఈ పురాణాల పేర్లు చదువుకుంటేనే పుణ్యం. కానీ పురాణాల పేర్లు చదవడానికి మనకు ఓపిక ఉంటుందా? షార్ట్ కట్లో చదువుకోవాలనుకుంటాం కదా మనం. కనుక ఇంపార్టెంట్ అని కూడా అనలేక ఐఎంపీ అని రాసుకుంటున్నావా ప్రశ్నల దగ్గర? మళ్ళీ దాంట్లోనే అదే షార్ట్ కట్, మళ్ళీ దానికి మళ్ళీ ఐఎంపీ అంటున్నాం కదా. అలాగే ఇప్పుడు పురాణాలన్నిటికీ షార్ట్ కట్లో చెప్పుకుంటే ఒక్క శ్లోకంలో 18 పురాణాలు వచ్చేసి. 18 పురాణములను వ్యాస మహర్షి మన కోసమని అందించి, మనం 18 పురాణాలు చదవలేం గనక మళ్ళా ఐఎంపీలో విఐఎంపీ అని అడుగుతామా? కనుక అలా మళ్ళా ఏదో ఒక పురాణం చెప్పండి. పురాణములు, సాత్విక పురాణములు ఐఎంపీ అనమాట. మళ్ళా అందులో విఐఎంపీ అంటే భాగవత మహాపురాణము. ఇది మొత్తం పురాణములన్నిటిలోకి సారభూతమైన పురాణం ఏది అంటే శ్రీమద్భాగవత మహాపురాణము. ఎందుచేత? మిగతా పురాణములు కూడా శ్రీమద్భాగవత పురాణ వైభవాన్ని ప్రశంసించాయి. భాగవత పురాణం చెప్పిన వారెవరు? శ్రీమన్నారాయణుడు, పరమాత్మ. ఎవరికి చెప్పాడు? తన నాభీకమలంలోంచి పుట్టిన బ్రహ్మదేవుడికి పరమాత్మ భాగవతమును తెలిపెను. అయితే మరి తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని 2 రకాల వాళ్ళు ఉంటారుగా మనలో కూడా. తెలివి తక్కువ వాళ్ళు ఉంటే మళ్ళా లేచి డౌట్ అడుగుతూ ఉంటారు, మళ్ళీ మాస్టర్ ఇంకోసారి చెబుతూ ఉంటారు. తెలివైన వాడైతే ఒకసారి చెప్పగానే అర్థమైపోయింది. అలాగే బ్రహ్మదేవుడు మరి బాగా తెలివైన వాడు కదా, అంతే తెలివైన వాడికి ఎక్కువసేపు చెప్పక్కర్లేదు, ఎక్కువ మాటలు చెప్పక్కర్లేదు. కనుక మొత్తం భాగవతాన్ని
నాలుగు శ్లోకాలలో బ్రహ్మదేవుడికి శ్రీమన్నారాయణుడు మొట్టమొదట తెలిపాడు. మరి తెలిపిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు గారి కుమారుడు ఎవరు? నారద మహర్షి. ఆ నారద మహర్షికి ఆయన బాగా మేధావే, తండ్రిని మించిన మేధావి గనక ఆయనకు 4 శ్లోకాలలో తండ్రి గారు చెప్పేశారు. ఆ నారద మహర్షి వ్యాస భగవానుడు విచారంగా ఉన్న దశలో ఆయనకు, మరి వ్యాసుడంటే ఈ లోకంలో ఎవరెవరికి ఏం తెలుసునో అన్నీ వ్యాసుడికి తెలుసు. వ్యాసుడికి ఎంత తెలుసునో అంత ఎవరికి తెలియదు. అది వ్యాసుడి గొప్పతనం. కనుక ఆయనకు కూడా 4 శ్లోకాలలో నారద మహర్షి చెప్పేశాడు. ఇప్పుడు వ్యాస మహర్షి కూర్చుని ఆలోచించుకున్నాడు. నాకు కనుక 4 శ్లోకాల్లో చెబితే అర్థమైపోయింది, మరి లోకంలో ఉండే వాళ్ళకి అందరికీ అర్థమవుతుందా? అర్థం కాదు, బాగా వివరంగా చెప్పాలి అని దాన్ని పెంచి 18,000 శ్లోకాలుగా పెంచి వాళ్ళ కుమారుడు ఎవరైనా శ్రీశుక మహర్షికి ఉపదేశం చేశాడు. ఆ శ్రీశుక మహర్షి పరీక్షిత్తు అనే మహారాజు గారు. పరీక్షిత్ అంటే ఎవరు? పంచపాండవులలో అర్జునుడున్నాడా? ఆ అర్జునుడి కుమారుడు అభిమన్యుడున్నాడా? ఆ అభిమన్యుని యొక్క కుమారుడు పరీక్షిత్. అంటే ఈ పరీక్షిత్ అనే మహారాజు గారికి ఒక 7 రోజుల పాటు ఈ 18,000 శ్లోకముల భాగవతాన్ని ఉపదేశం చేశాడు. కనుకనే మనం కూడా 7 రోజుల పాటు ఈ భాగవతాన్ని అనుసంధానం చేసుకుంటాం. అంటే భాగవతం అంటే ఎంత గొప్పది! పరమాత్మ ఉపదేశించినటువంటిది శ్రీమద్భాగవతం. అంటే మరో సంప్రదాయంలో కూడా భాగవతం వచ్చింది, అది ఆ సమయంలో చెప్పుకోవచ్చు. ఎంత గొప్పది భాగవతమో పద్మపురాణం వర్ణిస్తుంది మనకి. ఒకసారి నారద మహర్షి భూలోకంలో సరిగా అప్పుడే కలియుగం వచ్చింది. కలియుగం వచ్చినప్పుడు, కలియుగం వచ్చి ఎంతకాలం అయింది? 230 సంవత్సరాలైంది. అటు తర్వాత నారద మహర్షి ఈ లోకంలో తిరుగుతుంటే కలియుగంలో ఉండే దోషాల వలన ఆయనకి పాపం ఎవరికి భక్తి లేదు. ఇదివరకు ఊరికే చదువు చెప్పేవారు, ఇప్పుడు ఊరికే చదువులు చెప్పడం లేదు, ఫీజులు కడుతున్నామా మరి మనం. కనుక ఇవన్నీ చూసి ఆయనకి ఇదివరకు భోజనం పెట్టి చదువు చెప్పేవారు, ఇప్పుడేమో చదువు చెబితే ఏమిస్తామని అడుగుతున్నారు. అయ్యయ్యో అయ్యయ్యో కలికాలం అనుకుని అట్టశూలాహ జనపదాహ. ఎక్కడ చూసినా పూర్వకాలంలో ఊరికే ఎవడైనా ఆకలిగా ఉందంటే పిలిచి భోజనం పెట్టేవారు, అంతేకాని డబ్బులు పుచ్చుకుని భోజనం పెట్టడం అంటే భోజన హోటళ్ళు అన్నమాట. అలా లేవు పూర్వం. అన్నాల్ని అమ్మకూడదు, అన్నాన్ని పెట్టడమే. కానీ మరి కలియుగం వచ్చిన తర్వాత అందరూ అమ్ముకుంటున్నారు. ఇది చూడగానే ఈయన చాలా కష్టం అనిపించింది. మనకేం కష్టం అనిపించదు, మనం పుట్టేటప్పటికే హోటళ్ళు ఉన్నాయి కనుక. పాపం ఆ నారద మహర్షి ఊరికే అన్నం పెట్టే రోజుల్ని చూసినవాడు కనుక, మనవాడు చెప్తారు కదండి, మురిక్కాలో పక్కన ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఎకష్టం అయిపోతాం. మనకేనా మురికి వాసన ఏం తెలీదు. కొత్తగా ఎవరైనా దిగారనుకోండి ఏ అమెరికా నుంచో, అప్పప్ప ఎలా ఉంటున్నారంటే, మరి మనకెందుకు తెలియలేదు, వాళ్ళకెందుకు తెలిసింది కంపు ఎందుకు తెలిసింది, దుర్గంధం ఎందుకు తెలిసిందంటే వాళ్ళు ఎక్కడో మంచి పరిశుద్ధమైన ప్రదేశం నుంచి వచ్చారు కనుక. మనం ఇక్కడే బతుకుతున్నాం కనుక మనం అలవాటైపోతాం. అలా కలియుగంలో వాళ్ళకి అదేం తప్పు కాదు. ఈయన కృతయుగం త్రేతాయుగం చూసిన మహానుభావుడు గనక ఇది చూడగానే ఆయనకి ఇది చాలా కష్టంగా అనిపించి, ఇంకా ఇలాంటి బోళ్ళని దోషాలు చూసేటప్పటికీ కష్టం అనిపించి, ఎక్కడైనా మన మనసుకు ప్రశాంతత లభిస్తుందా? కాశీ వెళ్ళాడు, ప్రయాగ వెళ్ళాడు, హరిద్వారం వెళ్ళాడు, కురుక్షేత్రం వెళ్ళాడు. మొత్తం ఇలాతనంలో ఉండే క్షేత్రాలన్నీ తిరుగుతున్నాడు, కానీ ఆయనకి ఎక్కడా మనసుకి శాంతి కలగడం లేదు. తిరుగుతూ బృందావనానికి వెళ్ళాడు. బృందావనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దృశ్యం ఆయనకి కనబడింది. ఒక ఆవిడ, కొంచెం వయసులోనే ఉంది ఆవిడ, చాలా బాధపడుతూ
ఉస్సురస్సురంటూ అలా కూర్చుని ఉంది బృందావనంలో. ఆవిడ ఒడిలో తలలు పెట్టుకుని ఓ ఇద్దరు ముసలి వాళ్ళు ఇంకో గంటకో గడికో ప్రాణాలు పోతాయేమో అన్న స్థితిలో ఓ ఇద్దరు ముసలి వాళ్ళు పడుకుని ఉన్నారు. ఈయన వచ్చాడు, చూశాడు. చూసి అమ్మ నువ్వేమో అమ్మాయివి, వీళ్ళు చూస్తే ముసలివాళ్ళు, వీళ్ళు నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నారు, ఎవరమ్మా వీళ్ళిద్దరు, అసలు నువ్వెవరమ్మా అని అడిగాడు నారద మహర్షి. ఆవిడ అహం భక్తిరితి ఖ్యాత, నాయనా నేను భక్తి అనే ఆవిడను అంది. వీళ్ళిద్దరూ ఎవరమ్మా? జ్ఞాన వైరాగ్య నామానవు, జ్ఞానము వైరాగ్యము అనే పేర్లు కలిగిన వాళ్ళు. ఎవరమ్మా వీళ్ళిద్దరూ? నా పిల్లలేనా ఆయన అందాడు. అనగానే నారదుడికి ఆశ్చర్యం అనిపించింది. నువ్వేమో వయసులో ఉన్నావు, ఈ పిల్లలు చూస్తే వృద్ధుల కింద ఉన్నారు. ఇదేంటమ్మా, ఎక్కడైనా తల్లి వృద్ధురాలై ఉంటుంది, పిల్లలు కొంచెం వయసులో ఉంటారు తక్కువగా, ఇలా ఉన్నారు, కారణం ఏమిటమ్మా అడిగాడు ఆయన. నాయనా నేను కూడా ఇలాగే ఉండేదాన్ని ఒకప్పుడు, నెమ్మదిగా ఏదో నా పిల్లల్ని జాగ్రత్తగా ఈడ్చుకుని ఈ బృందావనం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ మాత్రం మళ్ళా యువతి నవా అని మళ్ళా యవనం వచ్చింది నాకు, ఇలా నేనున్నాను, వీళ్ళకి మాత్రం రాలేదు. ఎందుకు నాయన నాకు ఈ కష్టం, ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పు అని నారద మహర్షిని అడిగింది భక్తి. ఎలా ఉంది భక్తి? 500 మంది అప్సరస స్త్రీలు వీవనలతో వీస్తున్నారు ఆవిడికి, అయినా సుఖం కలగడం లేదు ఆవిడికి. ఎవళ్ళు వాళ్ళు? పుణ్య నదులన్నీ వచ్చి ఆవిడకు సేవ చేస్తున్నాయి, అయినప్పటికీ స్వస్థత లేదు. ఎందుకు నాకు ఇలా ఉంది అంటే, అమ్మ ఇది కలికాలం అవడం వలన, ఎవ్వరికీ భక్తి లేకపోవడం వలన, నిష్కల్మషమైన భక్తి లేకపోవడం వలన జ్ఞానం ఎవరికీ అక్కరలేదు, వైరాగ్యం అసలు అక్కరలేదు. కనుక గ్రాహకాభావాత్ జరామపి నముంచత, ఎవరికే అక్కర్లేదు కనుక, ఎవరు స్వీకరించలేదు కనుక వాళ్ళు అలా ఉన్నారమ్మా వృద్ధాప్యంలో. నువ్వు కొంచెం ఈ యవ్వనంలోకి రావడానికి కారణం ఇది బృందావనం కనుక, ఇక్కడ భక్తి పరవళ్ళు దొక్కిన ప్రదేశం కనుక, పరమాత్మ గోపికలు వీరందరూ సంచరించినటువంటి పునీతమైన ప్రదేశం కనుక, ఈ ప్రదేశ ప్రభావం వలన నీకు కొంచెం ఓపిక వచ్చింది, వీళ్ళకి రాలేదు. చెప్పాడు ఆయన. నాయన మాకు మళ్ళీ పూర్వంలాగా ఓపిక వచ్చి మేం తిరిగేలా ఏమైనా కొంచెం చేసి పెట్టిన ఆయన అని అడిగింది నారద మహర్షిని. అమ్మా భక్తి అంటే పరమాత్మకు చాలా ఇష్టం, భక్తిని మించిన ప్రీతిపాత్రులు భగవంతునికి లేరు. దూర్వాస దుఃఖమాపన్న భక్తి వినిందక. ఎవరైనా దూర్వాసుడు ఎంత గొప్పవాడు మహర్షి, ఆయన కూడా కష్టాలు పడ్డాడు భక్తులను నిందించి, భక్తిని నిందించి. మనకు భాగవతంలో వస్తుంది, 9వ స్కంధంలో అంబరీషోపాఖ్యానంలో వస్తుంది. భక్తుల్ని ఏదో బాధ పెట్టాలనుకుని ఆయనే బాధపడ్డాడు. ఎంచేత భగవంతునికి భక్తి అంటే అంత ఇష్టం కనుక నీకు కూడా ఓపిక కలిగేలా నేను చేస్తానమ్మా అని అక్కడ కూర్చున్నాడు ఆయన. కూర్చుని ఒకసారి సంకల్పం చెప్పుకుని భక్తికి మళ్ళా పూర్వపు ఓపిక కలగడం కోసమని ఋగ్వేద పారాయణం చేయుచున్నాను కరిష్యే అని ఋగ్వేదం చదివాడు. మనకేం అలవాటండి, అమ్మ ఎప్పుడైనా చెప్పినారు పాలు తాగు, పాలు తాగితే మంచి రంగు వస్తావు అని. సగం పాలు తాగానే అద్దంలో మొహం చూసుకుంటానన్నా రంగు వచ్చానా లేదా అని కదా. అలా నారదుడు కూడా అంతే, ఆయన ఋగ్వేదం అయిపోగానే ఓసారి ఇలా భక్తి కేసి చూసేవాడు, ఓపిక వచ్చిందా లేదా అని. ఆహా పూర్వంలాగే ఉన్నారు. మళ్ళీ యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఉపనిషత్తులు, ఆయనకు వచ్చిన విద్యలు అన్నీ చదివేశాడు. అయినా ఏమీ మార్పు లేదు. ఇంకా ఇది చూసి అమ్మా నా దగ్గర ఉన్న విద్య అంతా నేను చదివేశాను, ఇది రాలేదు నీకు, కానీ ఒక సమస్య నా దృష్టికి వస్తే తీర్చకుండా ఊరుకోను, ఇంకా లోకంలో చాలా పెద్దవాళ్ళు ఉంటారుగా, నేను కనుక్కుని వచ్చి అయినా నీ కష్టాన్ని తీరుస్తాను నేను అని మళ్ళీ ఈయన బయలుదేరాడు. అలా 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 ఎక్కడికి వెళ్ళాడు ఆయన? బదరికాశ్రమానికి వెళ్ళాడు. బదరికాశ్రమంలో ఈయన కంటే ముందు పుట్టినవాళ్ళు సనక,
సనందన, సనాతన, సనత్కుమారులు అనేటటువంటి మహర్షులు. వాళ్ళకి ఏం పేరు? కుమార ఋషులు అని పేరు. ఎప్పుడు కుమార ఋషులు అంటే కౌమార వయసులో ఉండే ఋషులు. కౌమారం అంటే కౌమారం పంచమాబ్దాంతం, 5 ఏళ్ల వరకు ఉండే వయసుకి కౌమారం అని పేరు. 5 ఏళ్ల ప్రాయం కలిగిన వాళ్ళుగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే 5 ఏళ్ల ప్రాయం కలిగిన వాళ్ళుగా ఉండడం అంటే వయసు అంటే జ్ఞానం అని అర్థం. 5 ఏళ్ళు అంటే 5 జ్ఞానాలు అని అర్థం. ఏమిటా 5 జ్ఞానాలు? అర్ధపంచకం. ఈ అర్ధపంచకం తర్వాత ఇంకో అర్థం లేదు తెలుసుకోవడానికి. కనుక పరిపూర్ణమైన ఆ జ్ఞానంతో ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళు తారసిల్లరు. చూచి నారదుల్ని, ఏమయ్యా ఎప్పుడు చూసినా ఆనందంగా వీణ మీద పరమాత్మను గురించి పాడుకుంటూ తిరిగేవాడివి, ఇవాళ ఏటినైనా విచారంగా కనబడుతున్నావు నువ్వు అని అడిగితే చెప్పడిగిన, అయ్యా ఇదండి చరిత్ర, భక్తి యొక్క చరిత్ర. సుఖముత్పద్యతే కథం, మళ్ళా భక్తికి జ్ఞాన వైరాగ్యములకు సుఖం ఎలా కలుగుతుందో చెప్పండి. కుమార ఋషులను అడిగాడు నాయన. అన్ని యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞం గొప్పది. జ్ఞానయజ్ఞం అంటే ఇప్పుడు మనం చేసేదే జ్ఞానయజ్ఞం అంటే భాగవతాన్ని చెప్పుకోవడం, భాగవతాన్ని వినడం. కనుక భాగవతాన్ని కనుక వినిపించినట్లయితే మళ్ళా జ్ఞానభక్తి వైరాగ్యములకు పూర్వపు ఓపిక కలుగుతుంది. ఎందుచేతండి భాగవతం అంత గొప్పదా అన్నాడు నారద మహర్షి. నాయన వేదోపనిషదాం సారాత్ జాత భాగవతి కథ, వేదముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారముగా అవతరించినటువంటిది భాగవతం. కనుక భాగవతం వినిపించు. నవ్వేశాడు నారదుడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలిసినా జ్ఞానభక్తి వైరాగ్యాలకు ఓపిక కలిగించడానికి. వేదములు చదివాను, ఓపిక రాలేదు. ఉపనిషత్తులు చదివాను, ఓపిక రాలేదు. ఇప్పుడు వాటి సారమైన భాగవతం చదివేస్తే ఓపిక వస్తుందా? ఎలా వస్తుందండి అన్నట్టు చూశాడు ఆయన. కుమార ఋషులు, అవును నాయన, ఒకప్పుడు మూలంలో లేని గుణం సారంలో ఉంటుంది. మనం మామిడి కొమ్మ పట్టుకొచ్చి వేస్తామండి. మామిడాకు నవ్వాలండి తీగా ఉంటుందా? కొంచెం బెరడు తీసి నవ్వాలండి తీగా ఉంటుందా? వేరు నవ్వాలండి తీగా ఉంటుందా? మరి మామిడి పండ్లు ఎందుకు తీగా ఉంటుంది? ఈ మామిడి చెట్టుకేగా పుట్టింది. మరి మామిడి పండులో ఉన్న రుచి వీటికి ఉందా? లేదు. కనుక మరి ఇదే మూలం. వేదములు ఉపనిషత్తుల నుంచే భాగవతం పుట్టింది. ఇప్పుడు రోజు ఇంట్లో హోమం చేస్తాడు తండ్రి గారు, నిత్యాగ్నిహోత్రి. అంటే ఆ కాలపు నిత్యాగ్నిహోత్రి, ఈ కాలం నిత్యాగ్నిహోత్రి అని అర్థం కాదు. కనుక ఆయన అప్పుడు నిత్యాగ్నిహోత్రుడు. కనుక ఆయన రోజు చేస్తాడు. ఆ రోజునేదో పరాకుని పాపం పక్కకు వెళ్ళాడు ఆయన. అగ్నిహోత్రం చల్లారిపోయేలా కనబడుతోంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఎందుకు చూసింది, అమ్మో నాన్నగారు రాకుండా అగ్నిహోత్రం చల్లారిపోయేలా ఉంది అని ఇంట్లో మరి ఎలాగా మళ్ళా అగ్నిహోత్రం ప్రజ్వరిల్లాలంటే చూసింది. చూడగానే అక్కడ ఇంత పాలకుండా కనబడింది. ఈ పాలు పోతాం, పాలు పోస్తే నిప్పు ఎందుకు వెలగదు? నెయ్యి వేస్తే నిప్పు మండినప్పుడు పాలు పోస్తే మండదేమిటి? పాలు పోస్తుంది, ఏమవుతుంది? ఆరిపోతుంది. మరి ఈ పాలని తోడు పెట్టి పెరుగైన తర్వాత చిలికి వెన్న తీసి వెన్న కాస్తే వచ్చిన నెయ్యితోటి కదా హోమం చేస్తున్నాం. నెయ్యి వేస్తే ప్రజ్వరిల్లుతుంది, పాలు పోస్తే ఆరిపోతుంది. కనుక వేదములు ఉపనిషత్తులు చెయ్యలేని పనిని భాగవతం చేస్తుంది. నమ్మకం కలగడం లేదా? ఓ ఉదాహరణ చెప్తాను అని ఒక చరిత్రను చెప్పారు కుమార ఋషులు నారద మహర్షికి. ఏమిటి ఉదాహరణ? ఒక చరిత్ర. శ్రీకృష్ణ భగవానుడు అవతారమును చాలించిన 200 సంవత్సరముల తరువాత, అంటే కృష్ణ భగవానుడు అవతారం చాలించిన రోజు నుంచి కలియుగం ఆరంభం. కలియుగం ఆరంభమైన 200 సంవత్సరములకు జరిగిన ఒక చరిత్ర. ఏమిటి చరిత్ర? ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆత్మదేవుడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే పున్నామ నరకం ఏదో వచ్చేస్తుంది. తెలియక బాబు, పుడితే ఇప్పుడే చూపిస్తాడు, పుట్టకపోతే అప్పుడెప్పుడో వస్తుందని వినడమే.
ఆ సంగతి తెలియక అయ్యో పిల్లలు లేరే అని బాధపడుతుంటే ఓ మహానుభావుడు ఆ దారిని పెడుతున్నాడు. ఆయన ఇంటికి పిలుచుకొచ్చాడు, పాదాలు కడిగాడు, ఆ సాపాటు పెట్టాడు. అయినా విచారంగా ఉన్నామంటే సంతానం లేదండి, అపుత్రస్య గతిర్ నాస్తి అన్నాడు ఈయన. అనగానే నాయన నేను నా తపఫలమైన ఇగో ఈ పండు నీకు ఇస్తున్నాను, ఈ పండు నీ భార్యను తినవును, నీకు సంతానం కలుగుతుంది చెప్పాడు ఆయన. చెబితే ఈయన భార్యకి ఇచ్చాడు ఆ పండుని. మహర్షి గారు ఇచ్చాడు, ఈ పండు తింటే సంతానం కలుగుతుంది. ఆ భార్య ఎలాంటిది? మనలాడిదే. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. మంత్రాలకు చింతకాయలు రాలవు. చింతకాయలు రాల్చడానికి మంత్రం అక్కర్లేదు, కర్రుంటే చాలు, రాయి ఉంటే చాలు. ఇలాంటి వాడికి దొరకని దానిని సాధించడానికి మంత్రాలు. కనుక ఈ పండు తింటే పిల్లలు పుడతారు అని ఆవిడికి మరి ఈవిడిని మించిన అక్కగారు ఇంకొస్తుంది. ఆవిడని అడిగింది, అక్క ఈ పండు తినమంటావా అని. తినలేదు కదా, తినకు సుమా అంది. తింటే ఏమిటి ప్రమాదం? నిజంగా ఒకవేళ ఆ మాట నిజమై పిల్లలు పుట్టేస్తే నీ అందం అంతా పాడైపోతుంది. నీ అందం పోతే మీ ఆయన నీ మొహం చూడు. కనుక ఎందుకు వచ్చిందే మనకి తగువు? మరి ఎలాగ ఏం చేద్దాం? మన దొడ్లో ఆవు ఉంది కదా, ఆవుకు పెట్టేద్దాం పండు అనగానే ఆవుకి ఆ పండు పెట్టేసింది. ఆ భార్య పేరు ఏం పేరు? దుంధులి అని ఆవిడ పేరు పెట్టేసింది ఆవు. నిజంగానే ఆవుకి సర్వలక్షణ సమన్వితుడైన ఓ పిల్లవాడు పుట్టాడు. ఎలా పుట్టాడు? చెవులు మాత్రం ఆవు చెవుల్లా ఉంటాయి, మనిషిలాగే ఉంటాడు ఆయన. గోకర్ణుడు, ఆవు చెవుల వంటి చెవులు కలిగిన వాడు గనక గోకర్ణుడు అని పేరు పెట్టి ఉపనయనం చేసి ఆయనకి విద్యాబుద్ధులు చెప్పించాడు ఈయన. ఎప్పుడైతే ఆవుకి పుట్టేశాడో ఈ అక్కగారికి చెల్లెలకి వణుకు ఆరంభమైంది. ఇప్పుడు ఆయన వచ్చి అడుగుతాడు, పండు తిన్నాగా, తింటే సంతానం కలగాలి కదా అని. ఆ మహర్షి మన కర్మగారి మళ్ళా వచ్చాడనుకో ఏమైపోతాం, శపిస్తే మరి ఎలాగే అని అక్కగారిని సలహా అడిగింది. సరిగా ఆ సమయానికి అక్కగారు గర్భవతి. కనుక ఏమీ లేదే, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, నువ్వు కూడా నిజంగా గర్భవతివి అయినట్టు నాటకం ఆడి పుట్టింటికి వచ్చినట్లుగా అక్కడికి వచ్చాయి. నేను కన్న పిల్లవాడిని, నీ పిల్లవాడిని మీ ఆయనకి చూపించు. కానీ నేమిటో పిల్లడికి ఇప్పట్లాగా అప్పుడు సీసాలు గట్రా లేవు. అంచేత పిల్లడికి పాలిద్దామంటే నా దగ్గర లేవండి, మా అక్కగారికి ఓ పిల్లాడు పుట్టిపోయాడు, ఆవిడ తెచ్చుకుంటాను దగ్గరికంటే నేను వస్తాను, పిల్లాడిని చూస్తాను అంతే. ఇంత ఆలోచించుకుని వెళ్ళారు. ఓ పిల్లాడిని కన్నారు, తీసుకొచ్చారు. ఆ పిల్లవాడి పేరేం పేరు? దుంధుకారి వాడి పేరు. వాడు సర్వ అవలక్షణ సమన్వితుడు. కనుక అన్ని దుర్గుణాలు అన్ని దుర్లక్షణాలు వాడిలో ఉన్నాయి. ఇంకా అంతవరకు గౌరవంగా బతికిన ఈయన వీడు పుట్టిన దగ్గర నుంచి అవమానాలు ఆరంభమయ్యాయి. మీ అబ్బాయి ఇలా చేశాడు, అలా చేశాడు, పిల్లల్ని ఇలాగే పెంచుతారా అని పాపం ఈయనని నిందించడం ప్రారంభించాడు. ఇంతకు ముందు గోకర్ణుడు పుట్టాడు కదా ఆవుకి. ఆయన చదువుకుని పండితుడయ్యి దేశయాటన చేయడానికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు తండ్రి గారి దగ్గరికి. వచ్చిన తర్వాత ఆయన ఎవరైనా ఆయన మీ తమ్ముడు సంగతి ఇలా ఉందిరా అనేటప్పటికీ, నాన్నగారు ఇంత వయసు వచ్చింది, మరి ఇప్పటికైనా వైరాగ్యాన్ని పొందండి అని ఉపదేశించి త్యజలోక ధర్మాన్ అని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళా ఈయన కూడా అప్పుడు ఆలోచించుకున్నాడు, మంచి కొడుకు పుడితే మంచిదా, చెడ్డ కొడుకు పుడితే మంచిదా? ఎంత జ్ఞానం కలిగిందండి. ఎప్పుడైనా చెడ్డ కొడుకే మంచివాడు. ఎందుకని? చెడ్డ కొడుకు పుడితే విరక్తి పుడుతుంది, మంచి కొడుకు పుడితే మళ్ళీ వాడి మీద ప్రేమ కలిగి, మనవల మీద ప్రేమ కలిగి ఇంకా సంసారంలో కూరుకుపోతాం కనుక మంచి చెడ్డ కొడుకు పుట్టడమే మంచిదని విరక్తుడై వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడో శరీరం జాలి. వీడు వ్యసనపరుడై ఆ తల్లిని హింసించి, తల్లిని సంహరించి, ఆఖరికి వేశ్యాలంపటుడై, ఆ వేశ్యలు ధనం కావాలంటే రాజుగారి ఖజానాకే కన్నం వేసి ఓ రోజు ధనం పట్టుకొచ్చి ఇచ్చాడు వీడు. వీళ్ళు ఆలోచించారు, రేపు ఎప్పుడైనా ఎంక్వైరీలో తెలిస్తే ఆయనతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం కనుక, ఇంకా వీడు ఎవరికి చెప్పలేదు కనుక ఈ రాత్రికి రాత్రే వీడిని సంహరించాలని ఆ వేశ్యలు అటుకొందరు ఇటుకొందరు మెడకు ఉరి బిగించి అటు లాగడం ప్రారంభం. గట్టి ప్రాణం, పోవడం లేదు ప్రాణం వాడికి. ఇంకా ఆఖరికి ఆ నిప్పులు పట్టుకొచ్చి మొహం మీద పోసేటప్పటికి మరణించి
బలవన్మరణంతో పిశాచం అయ్యాడు వాడు. ఇల్లు పాడుపడిపోయింది. మళ్ళీ గోకర్ణుడు తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాడు. వస్తే ఇల్లంతా పాడుపడిపోయింది. తుడుచుకున్నాడు. పడుకుంటే ఏదో గాడిద ఓండ్ర పెట్టినట్టు తోడేలు శబ్దము మరొకటో శబ్దాలు వినబడుతుంటే ఏమిటివి అని కళ్ళు మూసుకుని ఆలోచించేటప్పటికి దుందుకారి పిశాచ రూపంతో ఉన్నాడు. అన్నయ్య, నేనే బలవన్మరణంతో పిశాచ రూపాన్ని పొందాను, ఎలాగైనా నన్ను ఈ బాధ నుంచి విముక్తుని చేయి అంటే, మరి వాడికి ఎవడు కర్మలు చేసేవాళ్ళు ఎవడు లేరు, ఈయన లేడు కదా, ఇంకెవరు లేరు, వాడు ఒకడే. అప్పుడు ఈయన వాడికి పైతృకమైన క్రియాకలాపములు చేసి గయ్యకి వెళ్ళి పిండదానం చేసి వచ్చినా వాడికి ఆ రూపం పోలే. ఏం చేయాలో తెలియక కనబడిన వాళ్ళని అడిగేవాడు. ఎవరు చెప్పలేకపోతే ఆఖరికి సూర్యభగవానుని గతిని నేను ఆపేస్తాను, సూర్యుడే నాకు చెప్పాలి ఎలా మా వాడికి పిశాచ రూపం పోతుందని కూర్చున్నాడు ఈయన తపస్సులో. దాంతో సూర్యభగవానుడు పైనుండి, నాయన భాగవతమును వినిపించు, ఇతడికి విముక్తి కలుగుతుంది అని చెప్పేటప్పటికీ తుంగభద్రా నదీ తీరంలో గోకర్ణుడు భాగవతమును 7 రోజులు ప్రవచించాడు. మహావిద్వాంసుడు ఆయన. ఆ భాగవతమును ప్రవచించే సమయంలో అశేషమైన జనవాహిని వీడు విన్నాడు. ఈ దుందుకారి వినాలంటే వాడు వాయు రూపంలో ఉన్నాడు, పిశాచం. గాలి గట్టిగా వేస్తే కదిలిపోతాడు. కదలకుండా భాగవతం వినాలి. ఏం చేయాలని చూస్తే అక్కడ ఒక వెదురు మొక్క కనబడి, ఆ వెదురులో లోపల రంధ్రం ఉన్నటువంటి వెదురు, అందులోకి దూరి కూర్చున్నాడు. ఇప్పుడు కదలకుండా వినొచ్చును అని. ఈయన భాగవతం ఒక్కొక్క రోజు చెప్తుంటే ఏవం సప్తదినైశ్చైవ సప్తగ్రంథి విభేదనం కృత్వా సప్రేతతాం జహవ్ అని 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కడుపు పగిలేదు. ఇలా 7 కడుపులు పగిలి 7వ రోజున దివ్యమైన విమానం వచ్చి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది చూచినటువంటి గోకర్ణుడికే ఆశ్చర్యం అనిపించింది. కంఠశోష నాక, ఫలితం వాడిక. నేను ఇంత 7 రోజులు భాగవతం చెబితే నాకు మోక్షం కలగలేదు, మీరందరూ విన్నారు, మీకు మోక్షం కలగలేదు, కానీ వానికొక్కరికి మోక్షం కలిగింది. ఏమిటి కారణం అని మరి కూర్చున్న వాళ్ళందరూ కూడా విద్వాంసులు. వాళ్ళని అడిగితే వాడు చెప్పారు, అవును నాయన నిజమే. కారణం ఏమి అంటే, మోక్షం కోసమని భాగవతం మేం వినలేదు, మోక్షం కలగాలని భాగవతం నువ్వు చెప్పలేదు. మోక్షం కలగాలని 7 రోజులు మఠం మార్చకుండా కూర్చుని విన్నవాడు వాడు, కనుక అతడికి మోక్షం వచ్చింది. అంటే మళ్ళీ మరొకసారి వీరందరికీ మోక్షం కోసమని భాగవతాన్ని చెబితే దివ్య విమానములలో అందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ వృత్తాంతం చూచిన బ్రహ్మదేవుడు భాగవతానికి ఇంత శక్తి ఉందా అని భాగవతమును త్రాసులో ఒకవైపున వేసి మిగతా వాంగ్మయాన్ని అంతటినీ ఒకవైపున వేస్తే భాగవతమే మహత్వాన్ని కలిగినటువంటిది గనక క్రిందికి దిగింది. ఇది భాగవత వైభవం అని కుమార ఋషులు నారద మహర్షికి చెప్పి భాగవతాన్ని వినిపించు అన్నారు. అంటే ఆయన, మనకి ఒక అలవాటు ఉంది కదా, నేను ఎత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తుడిచే అంటారు కదా, అలాగే ఈయన కూడా సలహా చెప్పారు కనుక మీరే చెప్పేయండి భాగవతం. ఈయన విన్నాడు భాగవతం, మరి మీరే భాగవతం చెప్పేయండి అంటే, నాయన ఈ కలిదోషములు అంటకూడదని బదరికాశ్రమానికి ఉండే గొప్పతనం కలిదోషములు అంటవది. అక్కడికి గచ్చోద్ధవ బదర్యాఖ్యం మమాశ్రమం కృష్ణ భగవానుడు చెప్తాడు, ఉద్ధవా ఇంక నేను అవతారం చాలించిన రోజు నుంచి కలియుగం ఆరంభమవుతుంది, ఇలా తలమంతా కలిదోషంతో కలుషితమైపోతుంది, ఒక్క బదరి తప్ప, కనుక నువ్వు నేను ఉండగానే బదరి వెళ్ళిపో అని బదరి పంపిస్తాడు ఉద్ధవుణ్ణి. కనుక బదరికాశ్రమం దిగి మేము రాం అన్నారు వాళ్ళు. ఇక్కడికి తీసుకొస్తే భాగవతం చెబుతామన్నారు. అయ్యా, వాళ్ళు అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉందండి, వాళ్ళని మీ దాకా నేను ఎక్కడ తీసుకురాగలను బృందావనం నుంచి? ఒక పని చేద్దాం, ఏదో కష్టపడి హరిద్వారం దాకా, బృందావనము బదరికాశ్రమము మధ్యలో ఉంది హరిద్వారం, కనుక హరిద్వారం దాకా నేను తీసుకొస్తాను, మీరు కూడా కొంచెం కొండ దిగి హరిద్వారం దాకా వచ్చి ఇక్కడ చెప్పండి అనగానే సరే అన్నారు వాళ్ళు. సాధవో దీనవత్సలాహ గనక సరే. హరిద్వారంలో ఆనంద కాననంలో నారద మహర్షి యజమానిగా జ్ఞానభక్తి వైరాగ్యములకు ఓపిక కలగడం కోసమని భాగవతాన్ని సనత్కుమారుడు ప్రవచించాడు. ఎప్పుడైతే 7 రోజులు అయ్యిందో మళ్ళీ భాగవతం ఈ పిల్లలతోటి లేచి నాట్యం చేసుకుంటూ యథేచ్ఛగా వెళ్ళిపోయింది. సనత్కుమారుడు భాగవతం చెబుతున్నాడంటే వినే భాగ్యం అందరికీ కావాలి.
కనుక నదులన్నీ వచ్చేసాయి స్త్రీ రూపములను ధరించి భాగవతం వినడానికి. తమలో పుట్టిన నదులు వెడుతుంటే చూచిన పర్వతాలు మరి మా పిల్లలే వెడుతున్నారండి భాగవతం వినడానికి. మేం పెద్దవాళ్ళం, మేమేం పాపం చేసాం, మేము కూడా వినడానికి పెడితే బాగుంటుంది, కానీ మమ్మల్ని ఎవరు రానివ్వరు. ఎందుకంటే బృహత్కాయాలు కదండి కొండవి. వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటే అక్కడ గుండా పిండి అయిపోతాయి. కనుక మేము రాలేము, కానీ మాకు భాగవతం వినాలని ఉంది అని కబురు పెట్టారు. ఈ భాగవత సప్తాహం జరిగే చోటుకి మాకు కూడా భాగవతం వినాలని ఉంది. ఎలా వినాలి అన్నప్పుడు భృగు మహర్షి తన తపశ్శక్తితో వాటికన్నిటికీ సూక్ష్మ రూపములను ప్రసాదిస్తే వాళ్ళందరూ కూడా వచ్చి భాగవతాన్ని విన్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గరుడ వాహనారూఢుడై ఏ తెంచాడని వర్ణిస్తారు కదా. ఇలా భాగవతం అంటే కలిదోషములను తొలగించునది శ్రీమద్భాగవతం. అలాంటి భాగవతాన్ని పరీక్షిత్ నరేంద్రునికి శ్రీసుఖ మహర్షి వినిపించిన దానిని రేపటి నుండి మనం ప్రతిదినం ఒక 7 రోజుల పాటు పాంచరాత్ర శాస్త్ర ప్రక్రియలో చతుస్థానార్చనాత్మకముగా పెరుమాళ్ల రూపంలో, బింబంలో, కుంభంలో, మండలంలో, చివరి రోజు అగ్నిహోత్రంలో పరమాత్మ ఆరాధింపబడుతుంటే మనం అలాంటి శాస్త్రీయమైన ప్రక్రియలో ఈ భాగవత సప్తాహాన్ని మనం జరుపుకుంటాం. ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. ఏ రోజు ఎంతవరకు భాగవత పారాయణం జరగాలి, అలా అంతవరకు పెద్దలు మనకు భాగవత పారాయణాన్ని అనుగ్రహిస్తారు. ప్రవచనాల్ని ఆయన శ్రీసుకుడు, ఈయన పరీక్షిత్తు కనుక 7 రోజుల్లో వినేశారు. కానీ మనం అలా చెప్పుకోలేము, ఎందుకంటే మనం 2 గంటలు కూర్చోవడమే కష్టం అనుకునే స్థితి మనది. వాడు మఠం మార్చకుండా వినే పరీక్షిత్తు మఠం మార్చలేదు, చెప్పే శ్రీసుకుడు మఠం మార్చలేదు. కనుక 7 రోజులలో భాగవతాన్ని విన్నారు. మనం 7 రోజులలో భాగవత సారాంశాన్ని ఎంతవరకు అయితే అనుభవించగలమో అంతవరకు అనుభవిద్దాం. నాకు తెలిసి మా సతీష్ గారు చెప్పడం దశమస్కంధం కావాలండి మా వాళ్ళందరికీ, అంటే సారభూతమైనటువంటిది దశమస్కంధం కనుక దశమస్కంధాన్ని చెప్పుకుందామని. ప్రవచనం మాత్రం అలా సాగినా పారాయణాదులన్నీ కూడా యజ్ఞక్రమంలోనే సాగుతాయి. రేపటి నుంచి రేపు మరలా ఉదయం 8 గంటలకా ఉదయం కాదు కార్యక్రమం పారాయణాదుల ఆరంభం.